మనం ఏదైనా సరే ఒక మంచి చెప్పినప్పుడు మంచిని మంచిగా ఆలోచించాలి. అలా కాకుండా అది మా నాయకుడు లేకపోతే మేం చెప్పాం కాబట్టి అది మార్చుకోకపోతే కుదరదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే ఆ తర్వాత మారాల్సింది పార్టీలు తప్పించి మరెవరు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాజాగా మారారు. వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. అట్లాగే వాళ్ళకి 10,000 జీతం ఇస్తానని ప్రకటించారు. అట్లాగే ఇళ్ల దగ్గరికి పెన్షన్ తప్పని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇళ్ల దగ్గరికే పెన్షన్ పంపిస్తానని చెప్పారు. అదే సందర్భంలో 4,000 రూపాయలకి అది పెంచుతానన్నారు. ఇవి 2 అద్భుతమైనటువంటి ఆలోచన. అంటే ప్రజలని కన్విన్స్ చేయాల్సినటువంటి అంశం అంతకంటే ఎక్కువ ఇస్తాను లేకపోతే అంతకంటే మంచిగా చేస్తానని గాని అది పీకేస్తాను, తీసేస్తా, చేసేస్తా అంటే కాదు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఒక జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసింది అన్న క్యాంటీన్ల విషయంలో. ఇప్పటికీ మనం అన్న క్యాంటీన్లను వెంటబెడుతున్నాం కదా! మనం పెడుతున్నాం కదా! అంటే అక్కడ అతను ఏది మనం ఎలక్షన్స్ ముందు పెట్టాం కాబట్టి అతను ఆపగలిగాడు. అదే మొదటి నుంచి అయితే కనుక ఆపితే నోట్లో ఉమ్మేస్తారు జనం. చివరిలో ఆపినా కూడా జనంలో అయితే ఆ చర్చ ఇప్పటికీ నడుస్తుంది కదా! కానీ మొదటి దశలో తను రాగానే ఆపేసాడు కాబట్టి ఆ తర్వాత డబ్బులు ఎక్కువ ఇస్తూ వచ్చాడు కాబట్టి ఆ చర్చ కేవలం ఒక సెక్షన్‌కే పరిమితమైంది. బట్ ఇప్పటికి కూడా తెలుగుదేశం అన్న క్యాంటీన్లు పెట్టగానే చర్చకి రాలా? ఎప్పుడైనా పేదోడికి ఓసారి ఓ పథకం ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం కుదరదు. ఒకనాడు రూ. 2 కిలో బియ్యం ఆ రోజున 3.5 ఉన్నప్పుడు రూ. 2కి ఇచ్చారు. ఇవాళ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. అంటే దానికి కంటిన్యూటీ వచ్చింది కానీ తీసేసాడు ఎవడన్నా? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్తున్నారు. అదే సందర్భంలో ఏదైతే ఆహ్, ప ఇది వృద్ధులకి 4,000 ఈ 2 కూడా ఏ సెక్షన్ అయితే దూరం అవుతుందనుకుంటున్నారో దాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియ చంద్రబాబు అద్భుతమైన వ్యూహం అది.